హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా రొయ్యల కూర తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ రొయ్యల కూరని ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రిపేర్ చేస్తుంటారు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ నోరూరించే రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 కేజీ వరకు రొయ్యలను ఇలా ఉప్పు వేసి బాగా కడిగి తీసుకున్నాను. ఈ రొయ్యలను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని అరగంట పాటైనా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్లోకి 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్కని, 5 లవంగాలు, 3 యాలకులు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ దాకా గసగసాలను వేసి నీళ్లు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే 2 టమాటాలను కూడా ప్యూరీ లాగా చేసుకొని ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోనే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాము. ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుందాము. ఈ టమాటా ప్యూరీని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. ప్రాన్స్ని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ కొంచెం దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని, 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనాని, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. మీకు ఈ కర్రీ గ్రేవీ టైప్లో కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోండి. నేను ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా దగ్గరగా వచ్చాక ఒకసారి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఒకసారి ప్రెస్ చేసి చూస్తే బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.